తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. నవీన్ యాదవ్ గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఘన విజయంపై నవీన్ యాదవ్ స్పందించారు. సీఎం రేవంత్, మంత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. తమ బస్తీ పిల్లాడినని తనకు గెలిపించారన్నారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండవని, అభివృద్ధి ఎజెండాగా తాము పనిచేస్తామని చెప్పారు. తనపై బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకంతో తనను గెలిపించారని అన్నారు నవీన్ యాదవ్. సీఎం దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే. అందరం కేబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే. మా పార్టీ ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించి సర్టిఫికేట్ అందించింది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనారిటీల్లో మరింత పట్టు కోసం పోలింగ్కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇక 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోటీ చేసి 41,656 ఓట్లు 25.19% సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రెహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీ చేసి ఓడిపోయారు. ఇటు 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.